పాప అనిరుద్ధ్ మ్యూజిక్ భయ, అనిరుద్ధ్ అన్న మ్యూజిక్ భయ. ఆ బీజిఎం వాడు చెప్పాడు, పిచ్చి కుక్కనే గజ్జి కుక్కనే మనిషిని కొట్టినట్టు అదే. ఏం కొట్టి పోయా, కొట్టి 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 జనాలు మాత్రం చచ్చిపోయారు పోయా థియేటర్లో. అమ్మాయిలు అయితే నన్ను పట్టేసుకున్నారు పోయా. అమ్మాయిలు 10 మంది అమ్మాయిలు ఒక్కడనే పట్టుకొని నన్ను కాపాడు కాపాడని ఆ బీజిఎం దెబ్బకి ఏడ్చి 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 భయ్యా. సినిమాని ఒక్కసారి చూడండి భయ్యా. భాగ్యశ్రీ హీరోయిన్ భాగ్యశ్రీ ఉంది ఇందులో. చింపేసింది, చంపేసింది, నరికేసింది. విజయ్ దేవరకొండ పొడిచి 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 కుల్లా పొడిచాడు పోయా. కాల్చి 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 థియేటర్ తగనెట్టేసాడు. అంతే. లవ్ స్టోరీ ఉందా పోయా లాస్ట్లో. అట్లా తాకాడు లేదో అదేందో నాకు అర్థం కాల. అక్కడ తాకాడు వెంటనే అతికేసుకున్నారు ఇద్దరు. కానీ లవ్ స్టోరీ కనెక్ట్ అయిపోయింది. అది అంటే కనెక్షన్ అయింది ఎక్కడ? ఆ జన్మలో, ఈ జన్మలో, ఈ జన్మలో, జన్మలకి అదొక ప్రేమ స్టోరీ. కాబట్టి ప్రేమ ఉంటే వాడు ఎవడు అన్నాడు ఇందాక, అదేందో లవ్ స్టోరీ లేదు ఇందులో. ఈ సినిమాలో లవ్ స్టోరీ లేదే. హీరోయిన్ కలిసి మాట్లాడుకోవాలి కదా, అరగంటైనా మాట్లాడుకోవాలి, కనీసం 10 నిమిషాలు మాట్లాడుకోవాలన్నాడు. దేనికి? ప్రేమ పుట్టడానికి 1 క్షణం చాలదా? ప్రేమ రావడానికి 1 నిమిషం చాలదా? మూవీ హిట్ కొట్టొచ్చా? ఇండస్ట్రీ హిట్ అంతే, బ్లాక్ బస్టర్ హిట్ అంతే. విజయ్ దేవరకొండ అన్న టాప్లో కూర్చున్నాడు. అతను ఎవరు లాగకండి, మీరు లాగద్దండి, తాడులు గేరాలు వేయొద్దండి. సినిమాని ఎందుకు చూడకూడదు అని చెప్తారు, అబద్ధాలు మానేయండి. బాహుబలి 2 బ్రేక్ చేస్తా ఈ మూవీ. ఏమో చెప్పలేం కదా. ఇప్పుడు పార్ట్ 1 అయితే అది కూడా వస్తుంది, ఏమో చెప్పలేం కదా. ఏమో ఒక సినిమా ఇంకో సినిమాని టార్గెట్ చేస్తే దాన్ని క్రాచ్ చేస్తేమో అట్టని ఆ సినిమా తక్కువేం కాదు. ఏ సినిమానో బాగానే ఉంటుంది. ఇంకో సినిమా కొత్త కథతో కొత్త పాత్రలతో సినిమాని జనాలు మెప్పిస్తారు, ఆదరిస్తారు. సినిమా యాక్టర్లు ఎంతెంతో కష్టాలు పడి సినిమా తీస్తే సినిమా బాగాలేదని అంటారే. మీరు మనుషులేనా? మీకు మనసు లేదా? మీకు ఎడుతున్నాం అన్నాం కాబట్టి కొట్టేసినాం మనం అంతా. ఇక ఫిక్స్ వచ్చేసింది భయ. సినిమా బాగుంది. మోడల్ అన్న సినిమా వచ్చేసి చాలా బాగుంది. దయచేసి ఎవరైనా కానీ ఫేక్ రివ్యూలు నమ్మకండి. యూట్యూబ్లో ఒక ఫోన్ ఉంది కదా అని చెప్పి రివ్యూలు ఇస్తున్నారు కదా అని చెప్పి ఆ రివ్యూలు చూడకండి. కుదిరితే సినిమాకి రండి, చూడండి, సినిమాని ముందుకు తీసుకెళ్ళండి. అంతేగాని ఫేక్ రివ్యూలు లేవి నమ్మకండి. చెప్పాలి భయ్యా, విజయ్ దేవరకొండ ఈ మూవీతో చూపించాడు భయ్యా. విజయ్ దేవరకొండ కష్టాన్ని చూపించాడు భయ్యా. గౌతమ్ తిన్నూరే ఇంతకుముందు ఆల్రెడీ గౌతమ్ తిన్నూరు చూసాము. అనిరుద్ధ్ మ్యూజిక్ మాత్రం బీజిఎం ఈ సినిమాకి ప్రాణం పెట్టేశాడు భయ్యా. చెప్తున్నా అనిరుద్ధ్, విజయ్ దేవరకొండ ఆయన గౌతమ్ తిన్నూరి మామూలుగా లేదు భయ్యా. కాంబినేషన్ పార్ట్ 2 కోసం వెయిటింగ్ భయ్యా. సినిమా మాత్రం వేరే. శివ విజయ్ దేవరకొండ ఇచ్చి పడేశారు భయ్యా. చెప్తున్నా కదా, సినిమా మాత్రం మామూలుగా లేదు. విజయ్ దేవరకొండ గారిని